భీమడోలు గ్రామంలో 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే శ్రీ గంగానమ్మ, పోతురాజుబాబు, మహాలక్ష్మమ్మ, మద్దిరావమ్మ అమ్మవార్ల జాతర ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ కార్యక్రమం ఆలయ ఆవరణలో జరిగింది. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు పాల్గొని జాతర కమిటీ సభ్యులు గ్రామస్తులతో కలిసి జాతర ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథి గన్నిని ఆలయ చైర్మన్ దత్తాడి శ్రీనివాసరాజు కమిటీతో కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీనివాసరాజు మాట్లాడుతూ ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ వరకు జరిగే జాతర మహోత్సవం శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే భీమడోలు జాతర మహోత్సవం వైభవంగా నిర్వహించేందుకు స్థానిక ఎమ్మెల్యే వత్సమట్ల ధర్మరాజు అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి పనిచేస్తానని తెలిపారు. కార్యక్రమంలో జాతర కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అది లోనకు రావాలి అంటే ఒక రెండాలు పెడితే బాబీ కంగారు పెడితే నేను తగ్గాలి, నేను కంగారు పెడితే ఆయన తగ్గాలి. అలాగే రాజకీయంలో పాల్గొనే అవకాశం నాకు ఇచ్చినందుకు నా సంతోషాలు. శ్రీ అమ్మవార్ల జాతర కమిటీ ఆధ్వర్యంలో మరి ఈరోజు మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యేటటువంటి జాతర మహోత్సవానికి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ముఖ్యంగా యువత అందరూ కూడా మరి గత నెల రోజుల నుంచి కూడా సుమారు ఒక కమిటీగా ఏర్పడి మరి శ్రీనివాసరాజు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి కుల మతాలకు సంబంధం లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా నేను రోజు కూడా తెలుసుకుంటా ఉన్నాను. మీరంతా విరాళాల కోసం తిరిగే ఫోటోలు కానీ మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఎవరెవరు ఏమి ఇచ్చారని చెప్పి అవన్నీ కూడా చాలా పారదర్శకంగా జరగడం చాలా ప్రోత్సాహకం. అలాగే మరి ఇందాక 1,00,000 మంది అన్నారు కానీ నాకు తెలిసి ఇంకా ఎక్కువ వస్తారు ఇక్కడ. ఎందుకంటే గత 10 సంవత్సరాలు 12 సంవత్సరాలకు వస్తారండి. 12 సంవత్సరాలకి మరి గతంలోనే 80,000 మంది వచ్చారని చెప్పి ఒక లెక్క ఉంది. మరి దానికి ఈవేళ 1,00,000 మంది కాదు 1,50,000 నుంచి 2,00,000 మంది వచ్చినా సరే మనం ఆశ్చర్యపోకలేదు. ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ కమిటీ సభ్యులందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ సుభిక్షంగా ఉండాలని గ్రామస్తులందరూ కూడా పాడి పంటలతో ఆయురారోగ్యాలతో తిరుసంపదతో ఉండాలని గ్రామాన్ని ఈ గ్రామ దేవతలు చల్లగా కాపాడాలని మరి కోరుకుంటారు. కాబట్టి 12 సంవత్సరాలకు ఒకసారి జాతర చేస్తున్నాం. కాబట్టి గ్రామస్తులందరూ కూడా సహాయ సహకారాలతో మరి చాలా వైభవంగా మరి గత జాతర 2013 చేసాం. మరి ఈ సంవత్సరం కూడా గ్రామస్తులందరూ కూడా మరి సహాయ సహకారాలతో చందాలు విరాళాలు బాగా విరివిగా ఇచ్చారు. మరి జరిగే జాతర ఫిబ్రవరి 7 నుంచి మార్చి 9 వరకు కూడా గ్రామస్తులందరూ కూడా సహాయ సహకారాలతో మరి జాతరని వైభవంగా నెరవేర్చాలని కోరుతూ